అలా తీసుకొని వాళ్ళు అప్పుడు పోటీ చేసింది బీఫామ్ దాని ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాం, తొందరనే క్లోజ్ అవుతుంది. ఒకటే మాకు బీఫామ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పార్టీ అభ్యర్థులకు సంబంధించి ప్రతిపాదించే వాళ్ళు ఉన్నట్టయితే ప్రతిపాదించినట్టయితే మేము మినిట్స్లో రాస్తాం. దానికి సంబంధించి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఎవరి గురించి ప్రతిపాదిస్తాం? సురేంద్ర రెడ్డి. నా పేరు సురేంద్ర రెడ్డి, గుల్లపేట తగ్గపల్లి ఎంపీటీసీ. నేను మంగళారం మహేష్ జగిత్యాల రూరల్ మండల ఎంపీపీగా శ్రీ మంగళారం మహేష్ నరసింగాపూర్ ఎంపీటీసీ గారిని జగిత్యాల రూరల్ మండల ఎంపీపీగా ప్రతిపాదిస్తున్నాను. గుల్లపేట ఎంపీటీసీ. మీ పేరు? సురేంద్ర రెడ్డి. సురేంద్ర రెడ్డి. రాస్తాను. నేను కులాస ఎంపీటీసీగా ప్రస్తుతం వైస్ ఎంపీపీగా కొనసాగుతా ఉన్నాను. నేను కూడా మంగళారం మహేష్ పార్టీ బలపరిచినటువంటి మంగళారం మహేష్ను జగిత్యాల రూరల్ ఎంపీపీగా బలపరుస్తున్నాను. ఇంకా ఎన్ని పోటీలో ఉండడానికి అదర్ వ్యక్తి ఈరోజు జగిత్యాల రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా నన్ను నియమితులుగా చేసిన
పార్టీలకు అతీతంగా గౌరవ నా తోటి ఎంపీటీసీలందరికీ మరియు తోటి ఎంపీటీసీ సహోదరులకు అందరికీ నేను పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. 27 పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సంఖ్య 200 బుధవారం రోజున అంటే 28/2/2024 11 గంటలకు మండల ప్రజా పరిషత్ ఖాళీ కాపాడిన అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ క్రింద 15 మంది సభ్యులకు గాను 15 మంది హాజరు కావడం జరిగింది. అదేవిధంగా దీనికి ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఎవరు కూడా హాజరు కాదు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అనుసరించి 11 గంటలకు మనం ఉపస్థితి అయినటువంటి కోరం సంఖ్య కూడా చూడడం జరిగింది. కోరంను అనుసరించి మనం ఫుల్ కోరం ఉన్నందున సమావేశాన్ని కొనసాగించడం జరిగింది. సో ఈ సమావేశంలో అధ్యక్షకు సంబంధించిన పదవి బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించబడినందున ఈ కేటగిరీలో అధ్యక్ష పదవికి సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకోవటకై మనం ఎన్నిక నిర్వహించుకోవడం జరిగింది. సో దీనిలో మనకు అధ్యక్ష పదవి కొరకు మంగళారం మహేష్ బీసీ జనరల్కి సంబంధించిన మన నర్సింగాపూర్ ఎంపీటీసీ గారిని దమ్మ సురేందర్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. వారిని గూపల్లి శ్రీనివాస్ ఎంపీటీసీ గారు బలపరచడం జరిగింది. పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అనుబద్ధత అనేది వీరు కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి. సో వారికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఈ ఫామ్ అనేది సమర్పించారు. సో దానికి సంబంధించిన గౌరవ విప్ గారు అంటే వారి పార్టీ నుండి విప్ ఎమ్మెల్యేగా ఆథరైజేషన్ చేస్తూ గౌరవ ఎమ్మెల్యే జగత్యాల గారిని పార్టీ ప్రెసిడెంట్ గారు ఆథరైజ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నుండి. వారి సభ్యులకు ఆల్రెడీ విప్ కూడా జారీ చేశారు. కోరండ్ల తిమ్మ, తర్వాత ఎంపీటీసీ గారు ఆర్ఐ సౌజన్య గారు, గీత లక్ష్మి గారికి, అదేవిధంగా చిత్తారి గారికి, నల్వాల సునీత గారికి, పాల రాజేంద్ర ప్రసాద్ గారికి, భూపల్లి శ్రీనివాస్ గారికి, మంగళారం మహేష్ గారికి, రెడ్డి రత్న గారికి. సో వీరికి సంబంధించినటువంటి రసీదులు కూడా మాకు ఒక 7 మెంబర్స్ రసీదులు కూడా వచ్చాయి. సో వీరికి సంబంధించిన ఈ అధ్యక్ష పదవికి సంబంధించి మాకు ఓన్లీ సింగిల్ నామినేషన్ వచ్చింది. సింగిల్ నామినేషన్ వచ్చినందున మాకు ఇంకొక ఎన్నిక అనేది నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా జగిత్యాల రూరల్కి సంబంధించి మంగళారం మహేష్ గారిని ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా నిర్ణయించడం జరిగింది. సో వారికి ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రం జారీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సైడ్ ముంగడి
అన్న ఉండు అన్న నిల్చో రవి Hey,